అనీతికి వెళ్ళినా, సొంత జ్ఞానానికి వెళ్ళినా నీ కొంప మునిగిద్ది. ఆదాం హవ్వలు అట్లా చేసే కొలువు తెచ్చింది మనకి. ఫస్ట్ వాళ్ళు దేవుని జ్ఞానం మీద, దేవుని మీదే డిపెండ్ అయి ఉన్నారు. అన్నీ తినండి అని అవకాశం ఇచ్చాడు. నేనున్నాను కదా, నేను నడిపిస్తాలే, మీకు మళ్ళీ సొంత జ్ఞానం ఎందుకు? అవసరమైన జ్ఞానం మీకు ఉండనే ఉంది, నాతో వ్యవహరించే జ్ఞానం. ఇక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ఇక మళ్ళీ దీనికి ఇక్కడ మీకు సొంత జ్ఞానం ఏం అవసరం లేదు, కాబట్టి అది తినొద్దు, ఆ పండు తినొద్దు. అవసరమైనప్పుడు నేనే పిలిచి అది మీకు ఏర్పాటు చేస్తాను. మీకోసమే అది కూడా వేసింది. ఏది? మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞానఫలం. ఏం ఫలం? జ్ఞానఫలం. కాబట్టి తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినేసేయండి, ఆ ఒక్కటి మాత్రం ఇప్పుడు వద్దులే అన్నాడు. అంటే తినవద్దు అన్నాడు. వీళ్ళన్నీ వదిలిపెట్టి దానికి పోయారు. ఎందుకు? సైతాన్ గారు చెప్పిన దాన్ని బట్టి. అది తింటే మీరు జ్ఞానులు అవుతారు, కళ్ళు తెరవబడతాయి, దేవుళ్ళు అంటూ వాళ్ళు అవుతారు, దేవునికి ఈక్వల్ అవుతారని చెప్పి. ఇక ఆమె పోయి తిన్నది. తిని భర్త కూడా ఇచ్చింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ తిన్నారో ఇక దేవుని ముందుకు వెళ్ళటం అనేది పోయింది. దాక్కోవటం మొదలుపెట్టారు, భయపడటం మొదలుపెట్టారు, ఒత్తిడికి గురవటం మొదలుపెట్టారు. ఇక దరిద్రాలని అక్కడ స్టార్ట్ అయినాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు, తన్నుకొని చావటం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ క్రీస్తునందు ఒకప్పుడు మన సొంత జ్ఞానంతో నడిపించబడి జీవితాలను నాశనం చేసుకుని తరతరాలుగా చిన్నాభిన్నం అయిపోయిన మానవ జాతిని మళ్ళా జీవఫలమై ఉన్నటువంటి క్రీస్తునద్దుకు తీసుకొచ్చి క్రీస్తును స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మళ్ళా దేవుడే నాయకుడై ఆనాడు ఆదాం హవ్వలు ఎలా నడిపించాడో ఆ విధంగా ఈనాడు మనల్ని కూడా చేతబట్టి మనల్ని నడిపించడానికి సిద్ధపడ్డాడు.